డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతిని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా ఈ పూట శబ్ద కాలుష్యం గురించి చెప్పుకుందాం. పర్యావరణం విధ్వంసం అవ్వటానికి శబ్ద కాలుష్యం కూడా ఒక కారణమే అని చెప్పుకోవచ్చు మనం. సౌండ్ పొల్యూషన్. ఎందుకని ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? శబ్దాన్ని ఎవరు చేస్తున్నారు? రెండు రకాలుగా వస్తున్నాయి శబ్దాలు. ప్రకృతి నుంచి కొన్ని శబ్దాలు వస్తాయి. ఎప్పుడది? ఉరుములు, వర్షాలు పడ్డప్పుడు, ఉరుములు ఉరిగినప్పుడు మనకు శబ్దాలు వస్తాయి. లేదు, చెట్లు గాలి వీచినప్పుడు, చెట్లు ఒక చెట్టుకి కొమ్మలు ఒక కొమ్మ రాసుకున్నప్పుడు కొన్ని శబ్దాలు వస్తాయి. అలాగే జలపాతాల మీద నుంచి నీళ్లు కిందకి పడేటప్పుడు శబ్దాలు వస్తాయి. అవి ప్రకృతి పరంగా వచ్చేటువంటి శబ్దాలు. మానవ తప్పిదాల వల్ల, మనుషులు చేసేటువంటి తప్పుల వల్ల, పొరపాట్ల వల్ల శబ్దాలు వస్తాయి. వీటి వల్లనే ప్రకృతికి చాలా ప్రమాదం అని చెప్పి శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఏమిటి మానవులు చేసేటువంటి పని అంటే వాహనాలు నడపడం, వాహనాలు, టూ వీలర్స్, మోటార్ సైకిల్, స్కూటరు, రైళ్ళు, విమానాలు, ర్యాకెట్లు వగేరా, వీటి ద్వారా శబ్దాలు, లారీలు, వీటి ద్వారా శబ్దాలు. అలాగే దీపావళి సమయంలో దీపావళి క్రాకర్స్ కాల్చేటప్పుడు శబ్దాలు. అలాగే పెళ్ళిళ్ళు, ఊరేగింపులు, ఒక దేవుళ్ళ విగ్రహాలు ఊరేగించేటప్పుడు బ్యాండ్ మేళాలు, డీజేలు వగేరా, వీటి వల్ల శబ్దాలు, మైకులు. అలాగే ఉపన్యాసాలు, సభలు పెట్టినప్పుడు ఒక శబ్దాలు. ఇవన్నీ కూడా మనుషుల ద్వారా వస్తున్నటువంటి శబ్దాలు. ఏమిటి దీనివల్ల వస్తున్నటువంటి ఇబ్బంది అని అంటే, ఈ మధ్య కాలంలో ఒక మహారాష్ట్రలో ఒక వినాయకుడి విగ్రహం ఊరేగిస్తూ ఆ డీజే అని చెప్పి పెట్టడం వల్ల, విపరీతమైనటువంటి శబ్దాన్ని అధికంగా పెట్టడం వల్ల ఏం జరిగిందంటే, ఆ శబ్దానికి ఆ ఊరేగింపు పక్కగా ఉన్నటువంటి ఒక మట్టి గోడ సైతం విరిగి ఆడవారి మీద పడటం, చాలామంది స్త్రీలు గాయపడటం జరిగింది. చూసారా? ఆ శబ్దం, ఆ వైబ్రేషన్స్కి గోడే ఇరిగి కింద పడిపోయింది. చాలా ప్రమాదం శబ్దం. శబ్దాన్ని మనం సైన్స్ డెసిబుల్స్లో కొలుస్తారు. డెసిబుల్స్ అంటాము. శ్వాస వచ్చేసరికి ప్రతి మనిషి శ్వాస తీసుకుంటాం. ఈ శ్వాస 10 డెసిబుల్స్ అట, 10. అలాగే ఒక అలారం ఉంటుంది, అలారం 60 డెసిబుల్స్. బస్సు 80 డెసిబుల్స్, బస్సు యొక్క శబ్దం. లారీ శబ్దం 90. రైలు శబ్దం, రైలు ప్రయాణించేటప్పుడు వచ్చే శబ్దాన్ని కొలిస్తే కనుక డెసిబుల్స్లో 110. అలాగే సైరన్ 150, ర్యాకెట్ 180 డెసిబుల్స్ అట. అంటే మనం ఫ్యాక్టరీల్లో అప్పుడప్పుడు సైరన్ మోగిస్తుంటారు, అది 150 డెసిబుల్స్ ఉంటుందట. సరే, ఆ సైరన్ ఒక కొన్ని సెకండ్ల పాటే ఉంటుంది కాబట్టి పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఒక రైలు ప్రయాణం కానీ, ఒక లారీలు కానీ, బస్సులు కానీ, టూ వీలర్స్ హార్న్ కొట్టేటప్పుడు, మరి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఒక సిగ్నల్స్ పడినప్పుడు రోడ్డు మీద వాహనాలు ఆగిపోతాయి, రెడ్ లైట్ పడుతుంది, ఆగిపోతాయి.
ముందు వాడు నిలబడి ఉంటాడు, వెనక ఇంకొక 2 వీలర్ వాడు వచ్చి హార్న్ కొడుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇప్పుడు సిగ్నల్ రెడ్ ఉంది, గ్రీన్ పడేంత వరకు ముందుగా నిలబడినటువంటి వెహికల్ వాడు వెళ్ళలేడు కదా. ఆటోమేటిక్గా గ్రీన్ సిగ్నల్ పడంగానే ముందు వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఆటోమేటిక్గా వెనక నిలబడి ఉన్నవాడు వెళ్ళొచ్చు. కానీ రెడ్ సిగ్నల్ ఉండగానే ముందు నిలబడినటువంటి వెహికల్ వాడు వెళ్లకుండానే వెనక వాడు హారన్ కొడుతూ ఉంటాడు. దీన్నే మనం కామన్ సెన్స్ అంటాం. అవసరం ఏముందండి, హార్న్ కొట్టాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు సరదాగా నిలబడి ఉండడు కదా అతను, అక్కడ సిగ్నల్ పడింది వెళ్ళలేడు కదా, వెనక హార్న్ కొడుతూ ఉంటాడు. కొంతమంది కుర్రాళ్ళు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హార్న్ కొట్టుకుంటూ వెళుతుంటారు, అదొక సరదా అన్నమాట. దీన్నే సౌండ్ పొల్యూషన్ అంటాం. ఇప్పుడు దేవుడి విగ్రహాలు ఊరేగించేటప్పుడు అంత శబ్దం పెట్టాల్సినటువంటి మైక్ సౌండ్ పెట్టాల్సిన అవసరం లేదండి. ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి. డీజే అని చెప్పి ఈ మధ్యకాలంలో భయంకరంగా వచ్చేస్తున్నాయి. అలాగే పెళ్ళిళ్ళకి, లేకపోతే ఒక మనిషి చనిపోయినప్పుడు మరణించినప్పుడు ఊరేగించేటప్పుడు క్రాకర్స్ కాల్చడం ఎక్కువైపోయింది. ఆ కల్చర్ ఎక్కువైంది ఈ మధ్యకాలంలో. క్రాకర్స్, దీపావళి సామాన్లు తీసుకురావటం, భయంకరంగా పెద్ద పెద్ద శబ్దాలతోటి కాల్చడం. ఆ దీపావళి రోజునైతే భయంకరమైనటువంటి, అంటే ఈ కాల్చే దానిలో కూడా పక్కింటి వాడు వీడు ఇద్దరు పోటీపడి, లేకపోతే ఎదురింటి వాడు వీడు ఇద్దరు పోటీపడి ఆ మందులను కాల్చేటువంటి సంస్కృతి ఎక్కువైపోయింది. దీనివల్ల ఏమవుతుంది, సౌండ్ పొల్యూషన్, శబ్దం. ఈ శబ్దాన్ని మనిషి ఎంతవరకు తీసుకోగలడు అంటే వైద్యులు ఏం చెప్తున్నారంటే 80 డెసిబుల్స్ కంటే మనిషి శరీరము ఆ శబ్దాన్ని రిసీవ్ చేసుకోలేదు. 80 లోపు ఉండాలి. 80 డెసిబుల్స్ లోపు మాత్రమే శబ్దాన్ని రిసీవ్ చేసుకోగలదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం సైరన్ 150 డెసిబుల్స్, కాబట్టి ఆ సైరన్ మోతని మనిషి తీసుకోలేడు. మరి ఇట్లా మోత మోగే కొద్దీ ఏమవుతుంది, వినికిడి జ్ఞానం తగ్గుతుంది, చెవుడొస్తుంది, కర్ణపేరి పగిలిపోతుంది చెవులో. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, పేషెంట్లు చాలా ఇబ్బంది. ఒక హాస్పిటల్ పక్కగా ఒక పెద్ద ఊరేగింపు వెళ్తుంది అనుకోండి, డీజే సౌండ్ తోటి పెద్ద పెద్ద పాటలు పెట్టి మైకులు, ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరికీ ఎంత అసౌకర్యంగా ఉంటుందండి. మనం చూసుకోవాలి, ఈ సౌండ్ ఎక్కడ పెడుతున్నాం, ఈ ఊరేగింపు ఎటువైపు వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది, ఎంతవరకు అవసరం, ఈ సౌండ్ ఇంత పెద్ద సౌండ్ అవసరమా అనేది మనం గమనించాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాగే దీన్ని శబ్దం, చప్పుడు, మోత, ధ్వని ఇవన్నీ కూడా సౌండ్కి ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటి పర్యాయ పదాలు. అలాగే చెవిలో టింఫానిక్ అనేటువంటి పొర ఉంటుంది, దాన్ని కర్ణభేరి అంటాం. ఈ కర్ణభేరి 80 డెసిబుల్స్ దాటిందంటే ఆ కర్ణభేరి టింఫానిక్ పొర కనుక పగిలిపోయిందంటే ఆడికి చెవుడు వచ్చేస్తుంది. ఆ పొర పగిలేంత వరకు ఆ సౌండ్ మనం పెట్టకూడదు. ఆ సౌండ్ పెట్టామంటే అందరికీ చెవుడు వచ్చేస్తుంది. కాబట్టి అంటే రాను రాను మన యొక్క సంస్కృతి, అంటే మనం చేసే పని మనం గమనించాల్సింది ఒకటేనండి, మనం చేసే పని పక్కవాడికి, ఎదుటివాడికి ఇబ్బంది కలగకూడదు, అసౌకర్యం కలగకూడదు, ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపకూడదు అనే ఈ 2 విషయాలు కనుక గమనించినట్లయితే ఎవరికి వారు, ఒకడే కాదు అందరూ ఈ విషయాన్ని గమనించాలి. గమనించినట్లయితే ఎవరి ఆరోగ్యం చెడిపోదు. అంత టపాకాయలు, దీపావళి సామాన్లు కాల్చాల్సిన అవసరం లేదు. ఒక పెళ్ళికి, చావు ఊరేగింపుకి, రెండిటికి అదే పని. భయంకరమైనటువంటి శబ్దాలతోటి పోటీతత్వం వచ్చేసింది ఈ టపాసులు కాల్చడంలో కూడా. వాడు కాల్చాడని వీడు, వీడు కాల్చాడని వాడు. ఇది అవసరమా? శబ్ద కాలుష్యం తప్ప. కాబట్టి ఇది ప్రమాదమైనటువంటిది. ఇంక ఈ మధ్య శాస్త్రవేత్తలు ఒకటి గమనించారండి, రోడ్ల పక్కన చెట్లు ఉంటాయి, చెట్ల మీద పక్షులు నివాసం ఉంటాయి, కూర్చొని ఉంటాయి. ఆ రోడ్డు మీద ఎంతసేపటికి వెహికల్స్ వెళుతూ ఉంటాయి. ఆ వెళ్ళేటప్పుడు హార్న్ మోగుతూ ఉంటుంది కదా, ఆ పక్షులు ఈ వెహికల్స్ హారన్ని విని 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 విని
ఆ పక్షులు కూడా ఆరంలాగానే అరుస్తున్నాయట. చూసారా ఆ శబ్దాన్ని పక్షులు ఏ విధంగా గ్రహించినాయో? శబ్ద ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. మూగజీవులు ఆ శబ్దాన్ని గ్రహించినాయి. ఒక పక్షి ఒక వెహికల్ యొక్క హారన్ని పట్టుకుంది, గ్రహించింది. అది గ్రహించి అదే విధంగా అరవటం బిగించేసింది. అంటే దాని అర్థం ఏంటి? ఆ రోడ్లో వెహికల్స్ యొక్క మోత అంత భయంకరంగా ఉందన్నమాట. అన్ని వేల వెహికల్స్ పొద్దున్నుంచి సాయంత్రం లోపల ఆ రోడ్లో తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. అంటే రోడ్ల పక్కన చెట్ల మీద ఉన్నటువంటి పక్షులకు కూడా ఆ శబ్దం భయంకరంగా తయారైందంటే మన యొక్క శబ్ద కాలుష్యం ఎంత తీవ్రంగా ఉంటుందో, పర్యావరణానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏముంది, శబ్దమే కదా, ఏదో గాలిలో కలిసిపోయేదే కదా అనుకుంటే కుదరదు. శబ్దం చాలా ఇబ్బందిగా ఉంటుంది పక్కవాడికి, తోటివాడికి, అందరికీ. మరి ముఖ్యంగా చిన్న పిల్లలకి, అలాగే పాలు తాగే పిల్లలకి, అలాగే వృద్ధులకి, వయసు మళ్ళిన వారికి, పేషెంట్లకి, వ్యాధిగ్రస్తులకి, రోగులకి చాలా ఇబ్బంది. అందుకోసం ఈ విషయాల్ని మనం గమనించి, అలాగే సౌండ్, టీవీ సౌండ్, రేడియో సౌండ్ భయంకరంగా ఇంత సౌండ్గా పెడతారు ఇళ్లల్లో, స్పీకర్లు పెడతారు హాల్లో. అపార్ట్మెంట్ కల్చర్లో హాల్లో స్పీకర్లు పెట్టి టీవీ పెడతారు, సినిమా చూస్తుంటారు. ఒక పాట వచ్చినప్పుడు బాగా ఉందని చెప్పి, నచ్చిన పాట అని చెప్పి స్పీకర్లు పెడతారు. ఎదుటి పోర్షన్ వాడికి, పక్క పోర్షన్ వాడికి భయంకరమైన శబ్దం వస్తూ ఉంటుంది. పక్క పోర్షన్ వాడు వచ్చి సౌండ్ తగ్గించమంటాడు, వీడు మా ఇష్టం అంటాడు. దాని దగ్గర రెండు పోర్షన్ల వాడికి గొడవలు. చూసారా ఎంత సమస్య? టీవీ నీది కావచ్చు, ఇల్లు నీది కావచ్చు, పోర్షన్ మీది కావచ్చు, కానీ ఆ శబ్దం అనేటువంటిది పక్క పోర్షన్ వాడికి ఇబ్బంది కలగకుండా మీ వరకు ఆనందించడానికి వీలుగా దాన్ని వాడుకోవాలి తప్పితే ఆ వస్తువుని ఇతరులకి ఇబ్బంది కలిగేటట్టుగా మనం ప్రవర్తించకూడదు. మరి ముఖ్యంగా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఈ శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాల్ని మనం గమనించి ఈ ప్రకారంగా మసలుకుంటారని ఆశిద్దాం. ప్రకృతిని రక్షించుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనేటువంటి అంశంలో భాగంగా ఈ శబ్ద కాలుష్యం గురించి ఈ 4 మాటలు విన్నందుకు SHO AP TV ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు.